Friends, welcome to my channel JK Competitions. This is your Ajay Menar. ఈరోజు క్లాస్లో భాగంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాక్ టెస్ట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. మాక్ టెస్ట్, బయాలజీ మాక్ టెస్ట్ 2, టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది. ఈ మాక్ టెస్ట్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. పర్టికులర్గా ఈ మాక్ టెస్ట్ జీవక్రియలు అనే చాప్టర్లోని చాలా క్లిష్టమైన ప్రశ్నలు కదా అన్ని రకాల ప్రశ్నలు మనం దీనిలో చూడబోతున్నాం. కాబట్టి జాగ్రత్తగా ఈ వీడియోని పూర్తిగా చూడండి రైట్. పూర్తిగా చూసి ప్రతి క్వశ్చన్కు మీకు ఆన్సర్ కొంత సమయం ఇవ్వబడుతుంది. మీ ఆన్సర్ని మీరు చెక్ చేసుకోండి. మీ ఆన్సర్స్ చెక్ చేసుకొని నేను చెప్పే ఆన్సర్తో మీరు సరిపోల్చుకొని తర్వాత మీ యొక్క టోటల్ స్కోర్ ఎంత అనేది మీకు కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో పెట్టండి. సో క్వశ్చన్స్ మాత్రం సింపుల్ నుంచి డిఫికల్టీ లెవెల్ పెరుగుతూ ఉంటుంది, సింపుల్ టు డిఫికల్టీ. సో జాగ్రత్తగా క్వశ్చన్స్ చదవండి. జాగ్రత్తగా ఒక 30 సెకండ్స్ అయితే నేను టైం ఇస్తాను, లేదా వీడియోస్ని పాస్ చేయండి. వీడియోని పాస్ చేసి మీరు నిజాయితీగా ప్రిపేర్ అవ్వండి కదా. మీకు ఎంతవరకు నేర్చుకున్నారనేది మీరు చెక్ చేసుకోండి. ఏదైతే నేర్చుకోలేదో దాన్ని మరలా ఫోకస్ చేసి నేర్చుకుంటే ఇలా ప్రిపరేషన్ అనేది ఇలా జరిగిపోవాలి. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్ విల్ స్టార్ట్ టుడేస్ క్లాస్ రైట్. హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ యూ. సో చాలా ఇంపార్టెంట్ జేకే కాంపిటీషన్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మీకు ఇస్తున్నాను. ఇక్కడ మన ఫోటో చూస్తున్నాము. ఆ ఫోటో సంబంధించిన వివరాలు చూడండి. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ జేకే కాంపిటీషన్స్. అవర్ ఓన్ సబ్స్క్రైబర్ మిస్ మొహమ్మద్ నిజామునిసా బేగం. హాల్ టికెట్ నంబర్ MDS మెగా డిఎస్సి 0275353. ఎందుకు హార్టీ కంగ్రాచులేషన్ అంటే ఇక్కడ అడ్రస్ కూడా చూడండి. ఇక్కడ ఏలేశ్వరం, ఈస్ట్ గోదావరి డిస్టిక్. ఎందుకు ఈ ఫోటోని నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నానంటే బికాస్ ఫర్ విక్టరీ ఇన్ డిఎస్సి 2025 యాజ్ ఎ స్కూల్ అసిస్టెంట్. ఈ మొహమ్మద్ నిజామునిసా బేగం గారు మన జేకే కాంపిటీషన్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఆవిడ కంటిన్యూస్గా ఫాలో అయ్యారు. నేను షేర్ చేసే PDF నోట్స్ అన్నీ కూడా ఆవిడ చక్కగా బాగా ప్రిపేర్ అయిపోయారు. చక్కగా టీచర్గా సెలెక్ట్ అయ్యారు. ఈ సెలక్షన్ సందర్భంగా ఇప్పుడు ఈవిడ టీచర్ అని పిలవాలి, మనం స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యారు. ఈవిడ 2 రోజుల క్రితం తమ యొక్క ఆ సక్సెస్ని నాతో జేకే కాంపిటీషన్తో షేర్ చేసుకొని ఆ వివరాలన్నింటినీ కూడా ఇవ్వడం జరిగింది. ఫోటో మొత్తం కూడా చూడండి. కాన్సన్ట్రేటెడ్గా ఈ టీచర్ ఎవరైతే ఉన్నారో రెగ్యులర్గా క్లాసులు ఫాలో అయ్యేవారు, చాలా క్వశ్చన్స్ డౌట్లు అడిగేవారు, కామెంట్లు పోస్ట్ చేసేవారు. ఎప్పుడైనా అవసరమైతే ఆ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసి క్వశ్చన్స్ డౌట్స్ కూడా అడిగేవారు. చక్కగా మొత్తానికి చెప్పాలంటే చాలా కష్టపడ్డారు, సిన్సియర్గా ఆనెస్ట్గా కష్టపడ్డారు. చక్కగా ఈరోజు టీచర్గా స్థిరపడ్డారు. సో ఇలాగే ఎవరైనా టీచర్గా స్థిరపడాలంటే ప్రాపర్ డెడికేషన్ కావాలి, కాన్సన్ట్రేషన్ కావాలి. ఇక అదే దీక్షతో కూర్చుంటే సరి అయిన విధానంలో, సరైన ప్రాసెస్లో, సరైన గైడెన్స్ కింద ప్రిపరేషన్ కనుక కొనసాగిస్తే ఖచ్చితంగా విజేతలయ్యే అవకాశాలు 100% ఉన్నాయి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ఏప్రిల్లో జరిగే ఆ డిఎస్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, ఏప్రిల్ తర్వాత మరలా జూన్లో ఈ రిక్రూట్మెంట్లు అంటున్నారు, అపాయింట్మెంట్లు అంటున్నారు. ఆ సమయంలో ఇంకా అనేక మంది ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఈ జేకే కాంపిటీషన్ ఛానల్లో మీ ఫోటోలు కూడా ప్రచురించాలి. నేను ప్రౌడ్గా అనౌన్స్ చేయాలి. ఆల్ ది బెస్ట్. చాలా జాగ్రత్తగా సిన్సియర్గా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా విజయం మీదే రైట్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మొహమ్మద్ నిజామునిసా బేగం. నౌ యువర్ టీచర్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ teaching life. So without wasting our time, we'll go to our class now. The first question we'll see. ఛాతీ కుహరంలో ఉండే స్పాంజి లాంటి అవయవాల జతను ఏమంటారు?
ఛాతీ కుహరంలో ఉండే స్పాంజీ లాంటి అవయవాల జతను ఏమంటారు? చూడండి ఆప్షన్స్ ఇక్కడ. ఆప్షన్ ఏ హృదయాలు, బి మూత్రపిండాలు, సి ఊపిరితిత్తులు, డి బ్రాంకియోలాస్. సో మీ టైం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 20 సెకండ్ 30 సెకండ్ తీసుకోండి. మీరు ఇక్కడ ఈ క్వశ్చన్ని వీడియోని పాస్ చేయండి. ఆప్షన్స్ మీద వర్కౌట్ చేసి చక్కగా సరైన సమాధానాన్ని మీరు గుర్తించండి. తర్వాత ఈ టెస్ట్ దాదాపు 30 ప్రశ్నలు ఉన్నాయి. దీనిలో దాదాపు 30 క్వశ్చన్స్ ఉన్నాయి ఎంసీక్యూ. ఈజీ నుంచి డిఫికల్ట్ లెవెల్ వెళ్ళిపోతుంటాయి. మీ స్కోర్ని నాకు తర్వాత మీరు పోస్ట్ చేయండి. చాలామంది నేను చెప్తున్నా కానీ ఎవరు కూడా ఇలాంటివి పోస్ట్ చేయట్లేదు, మెసేజ్లు పెట్టట్లేదు. అది కొద్దిమంది మాత్రమే మెసేజ్లు పెడుతున్నారు. తప్పకుండా మీ సక్సెస్లో నేను నీకు సహకరిస్తాను. కాబట్టి మీ యొక్క ఇన్ఫర్మేషన్ నాకు తెలియజేస్తూ ఉండండి. దానికి తగ్గట్టు నేను మీకు సజెషన్స్ అయితే ఇస్తూ ఉంటాను. రైట్. సో ఆప్షన్ హియర్ ఈజ్ ఆప్షన్. వాట్ ఈస్ ఆ కరెక్ట్ ఆప్షన్? ద ఆప్షన్ హియర్ ఈజ్ ఊపిరితిత్తులు. ఛాతీ కుహరంలో ఉండే స్పాంజీ లాంటి అవయవాల జతను ఊపిరితిత్తులు అంటారు. వెరీ సింపుల్ క్వశ్చన్. ఇదేంటి ఈ క్వశ్చన్ కూడా అడుగుతారా అని మీరు అనుకోవచ్చు. ఏమి కంగారు పడొద్దు. ముందు ఉండే క్వశ్చన్స్ మీరు జాగ్రత్తగా ఆన్సర్ చేయాలని నేను చూస్తున్నాను. ఆ డిఫికల్టీ లెవెల్ కూడా మీకు అర్థమవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో ఏది ఊపిరితిత్తులలో వాయువుల మార్పిడి కొరకై వాయువుల మార్పిడి కోసం మొత్తం ఉపరితల వైశాల్యాన్ని పెంచుతుంది? మొత్తం ఉపరితల వైశాల్యం. దేని ఉపరితల వైశాల్యం? ఊపిరితిత్తుల యొక్క ఉపరితల వైశాల్యం పెంచుతుంది. ఏ శ్వాసనాళాలు, బి ఆల్వియోలై లేదా ఆల్వియోలి, సి శ్వాసకోశాలు, డి శ్వాసనాళం. రైట్. చూడండి ఆప్షన్ చూసి వాయువుల మార్పిడి కోసం మొత్తం ఉపరితల వైశాల్యాన్ని పెంచేది ఏంటి? రైట్. మీ ఆన్సర్ చూద్దాం మనం ఇక్కడ. హియర్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి ఆల్వియోలై. ఆల్వియోలై ఇదే నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. ఇక్కడ వాయువుల ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది జరుగుతుంది. రైట్. ఈ రెండు క్వశ్చన్లు కూడా కొంచెం ఈజీగానే ఉన్నాయి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం మనం. క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. క్రింది వానిలో శక్తి ఆహారాలు ఏవి? ఈ క్రింది వానిలో శక్తి ఆహారాలు అంటే శక్తినిచ్చే ఆహారాలు ఏవేంటి? ఆప్షన్ ఏ కార్బోహైడ్రేట్లు, క్రొవ్వులు, బి ప్రోటీన్లు, ఖనిజ లవణాలు, సి విటమిన్లు, డి పైన పేర్కొన్నవన్నీ. శక్తినిచ్చే ఆహారాలు ఏంటి? జాగ్రత్తగా గమనించి మీరు ఆన్సర్ పెట్టండి. రైట్. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ కార్బోహైడ్రేట్లు, క్రొవ్వులు. వీటి నుంచి ఇన్స్టెంట్ ఎనర్జీ అయితే మనకి వస్తుంది. ప్రోటీన్స్ అంటే అవి ప్రోటీన్లు ఏంటి? కణజాలాల నిర్మాణాలకి, ఖనిజ లవణాలు కూడా అవి తక్కువ క్వాంటిటీలో అవసరం. విటమిన్స్ కూడా అవసరమే. కానీ ఇమీడియట్గా శక్తినిచ్చే ఆహారాలు ఏమన్నా ఉన్నాయంటే ఇన్స్టెంట్ ఎనర్జీ, కార్బోహైడ్రేట్స్, తర్వాత క్రొవ్వులు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4. మానవులలో శ్వాసకోశ వర్ణద్రవ్యం ఏది? మానవులలో శ్వాసకోశ వర్ణద్రవ్యం. ఏ క్లోరోఫిల్, బి నీరు, సి హీమోగ్లోబిన్, డి నైట్రోజన్. చూడండి ఆప్షన్స్ చూడండి, జాగ్రత్తగా గమనించండి. మీ ఆన్సర్ని మీరు టిక్ చేసుకోండి. మీరు ఈ క్వశ్చన్ నెంబర్ వేసుకొని మీ ఆన్సర్ని ఆప్షన్ని మీరు కరెక్ట్ చేసుకోండి. నేను చెప్పే ఆన్సర్తో మీరు కోరిలేట్ చేసుకోండి. రైట్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ హీమోగ్లోబిన్. ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ హీమోగ్లోబిన్. మానవులలో ఉండే శ్వాసవర్ణ ద్రవ్యం ఇది. మరి మొక్కలలో ఉండే శ్వాసవర్ణ ద్రవ్యం ఏంటి అంటే ఈ హీమోగ్లోబిన్ కదా. అక్కడ క్లోరోఫిల్ మొక్కల్లో ఉంటుంది. ఈ హీమోగ్లోబిన్లో ఐరన్ అనే మూలకం ఉంటుంది. క్లోరోఫిల్లో అయితే మెగ్నీషియం అనే మూలకం ఉంటుంది.
మెగ్నీషియం మూలకము ప్లాంట్స్కి లేదా ఐరన్ అనేది ఎలిమెంటు జంతువులకి ఎంత ముఖ్యమో మెగ్నీషియం అనే ఎలిమెంట్ కూడా ప్లాంట్స్కి అంతే ముఖ్యం. ఎందుకంటే కాంతిని అబ్జర్వ్ చేసుకునే మూలకం. రైట్, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. జీర్ణక్రియలో ఆమ్లం పాత్ర ఏమిటి? జీర్ణక్రియలో ఆమ్లం యొక్క పాత్ర. ఆమ్లం అంటే యాసిడ్. రైట్, ఏ యాసిడ్ ఉంటుంది మన జీర్ణక్రియలో? హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్టమక్లో ఉంటుంది. ఇది స్టమక్లో ఉండి జీర్ణక్రియలో హెల్ప్ చేస్తుంది. మరి ఎలా హెల్ప్ చేస్తుంది చూద్దాం. ద ఫస్ట్ ఆప్షన్, ఆహారాన్ని చిన్న ముక్కలుగా విభజిస్తుంది. బి, ఆహారాన్ని తడిగా ఉంచుతుంది. సి, ఎంజైములను సక్రియం చేయడం మరియు హానికరమైన బ్యాక్టీరియాలను చంపటం. డి, శక్తిని అందించడం. సో ఫ్రెండ్స్, మీ ఆన్సర్ని మీరు కరెక్ట్ చేసుకోండి, కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి, ఎంజైమ్లను సక్రియం చేయడం అంటే యాక్టివేట్ చేయడం. ఎంజైమ్స్ని కదా, డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏమేమి ఉన్నాయో కదా, అమైలేజ్ అని, లైపేజ్ అని, ట్రిప్సిన్, పెప్సిన్, కైమోట్రిప్సిన్, ఇవన్నీ కూడా బైల్ జ్యూస్ అని, ఏ అయితే ఎంజైమ్స్ ఉన్నాయో వాటన్నిటిని యాక్టివేట్ చేయడం. ఇంకేంటంటే హానికరమైన బ్యాక్టీరియా అంటే మన ఫుడ్లోకి వచ్చే హానికరమైన బ్యాక్టీరియా ఏదైనా ఉంటే దానిని చంపటం ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క లేదా ఆమ్లం యొక్క హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క ముఖ్య పాత్రగా మనం చెప్పుకోవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. రైట్, ఈ క్రింది వాటిలో ఏ ప్రక్రియ మొక్కలలో శక్తి ఉత్పత్తికి ప్రధానంగా బాధ్యత వహిస్తుంది? మొక్కలలో శక్తి ఉత్పత్తి జరగాలి, దానికి ప్రధాన బాధ్యత ఏ, కిరణజన్య సమయక్రియ, బి, కిణ్వ ప్రక్రియ లేదా ఫర్మెంటేషన్ అంటాం, సి, శ్వాసక్రియ, డి, బాష్పోత్సేకం. ఈ నాలుగిట్లో మొక్కలలో శక్తి ఉత్పత్తికి ప్రధాన బాధ్యత వహించేది ఏంటి? మీ ఆన్సర్ని కరెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్సర్ని వీలైతే కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. అంతేకాదు, ఈ వీడియో చూస్తున్న అందరికి కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ లైక్ ద వీడియోస్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. ఫ్రెండ్స్, నేను ఈ క్వశ్చన్ పేపరు నేను ఓన్గా ప్రిపేర్ చేసింది, టెక్స్ట్ బుక్స్ని రిఫర్ చేసుకొని ఓన్గా ప్రిపేర్ చేసిన క్వశ్చన్. దీనిలో చాలా ఎఫర్ట్స్ ఉన్నాయి, కానీ బట్ ఐ డూ ఇట్ విత్ మై ఓన్ విల్లింగ్ టు సపోర్ట్ యూ. మీ అందరికి సపోర్ట్ చేయాలని చేస్తున్నా. సో ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ సేమ్ సపోర్ట్ ఫ్రమ్ యూ. ప్లీజ్ లైక్ ద వీడియోస్. మీరు ఓన్లీ లైక్ చేస్తే చాలండి. ఈ లైక్ చేస్తే ఏంటంటే ఇది వీడియో అనేక మందికి కదా సజెస్ట్ చేయబడుతుంది. అండ్ ఐ విల్ డూ మోర్ వీడియోస్ ఫర్ యూ టిల్ డిఎస్సి ఎగ్జామ్ అయిపోయే వరకు కూడా కావాల్సిన మీకు కంటెంట్ని, ఆ మార్క్ టెస్ట్లని, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మొత్తం కూడా నేను ఇస్తూ ఉంటాను. రైట్, సో కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి ఫ్రెండ్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ ఏ, కిరణజన్య సమయక్రియ. వెరీ బేసిక్ క్వశ్చన్ ఫ్రెండ్స్, వెరీ బేసిక్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను ఏమంటారు? ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను ఏమంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి, ఎందుకంటే చాలా సిల్లీ క్వశ్చన్ లాగా అనిపిస్తుంది, కానీ దీనిలో కొంచెం లాజిక్ కూడా ఉంది. చూడండి, వాటిని ముడి పదార్థాలు అంటాం, దినుసులు అంటాం, అపరాలు అంటాం, పోషకాలు అంటాం. వీటిల్లో ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలు ఏవి? రైట్, యువర్ టైం స్టార్ట్ నౌ. చెక్ ద ఆన్సర్స్. టైం తీసుకోండి, ఆన్సర్ని మీరు పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ దినుసులు అంటాం. దినుసులు కాకపోతే ఒక్కోసారి మనకి అవకాశం ఏంటంటే ముడి పదార్థాలను పెట్టే అవకాశం కూడా ఉంది. ముడి పదార్థాలు పెట్టే అవకాశం కూడా ఉంది, కానీ యాక్చువల్గా వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? ద ఆన్సర్ ఈజ్ దినుసులు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ కింది వానిలో ఆహారానికి సువాసనను తెచ్చే పదార్థాలను గుర్తించండి. ఏ, లవంగాలు, దాల్చిన చెక్క, కారం. బి, దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం. సి, లవంగాలు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు. డి, పైవన్నీ. సో ఫ్రెండ్స్, క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి, ఆప్షన్స్ ఇంకా జాగ్రత్తగా చదవండి.
మీ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేసి ట్రై చేయండి. మీ ఆన్సర్ని కదా కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో ఇవ్వండి ఫ్రెండ్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి లవంగాలు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు ఇవన్నీ కూడా వీటిని ఆహారానికి సువాసనను తెచ్చే పదార్థాలు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వానిలో స్థూల పోషకం కానిది స్థూల పోషకం కానిది. స్థూల పోషకం అంటే మనం ఏంటాం? మ్యాక్రోన్యూట్రియంట్. వీటిలో మ్యాక్రోన్యూట్రియంట్ కానిది ఏ పిండి పదార్థాలు, బి మాంసకృతులు, సి విటమిన్లు, డి క్రొవ్వులు. రైట్ ఫ్రెండ్స్. వీటిలో కరెక్ట్ ఆన్సర్ని మీరు వీడియోని పాస్ చేసి కరెక్ట్ ఆప్షన్ని మీరు పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంటరాక్షన్ అనేది ముఖ్యం ఫ్రెండ్స్. ఇంటరాక్షన్ ముఖ్యం. నాకు మీకు మధ్య ఇంటరాక్షన్ ఉండాలి. వీడియోలు చేయండి అని చాలామంది పెడుతున్నారు, కానీ నెక్స్ట్ వీడియో చేయండి అంటున్నారు, నెక్స్ట్ టాపిక్ చేయండి అంటున్నారు, కానీ ఇంటరాక్షన్ అనేది ఉండట్లేదు. ఇంటరాక్షన్ అనేది ఉంటే ఏంటంటే డౌట్స్ క్లారిఫై అవుతూ ఉంటాయి. ఒక కనెక్షన్ అయితే ఫామ్ అవుతుంది. ఎక్కడ కూడా ఏది కూడా మిస్ అయ్యే అవకాశం ఉండదు. రైట్. సో మీ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ విటమిన్లు. ఈ విటమిన్లను స్థూల పోషకం కానిది అంటే ఇదేంటి? విటమిన్స్ ఏంటివి? సూక్ష్మ పోషకాలు అని పిలుస్తాం. విటమిన్స్ అలాగే మినరల్స్ని సూక్ష్మ పోషకాలు అని పిలుస్తాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 10. ఆహారంలో పిండి పదార్థం. చూడండి, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, చాలా ఇంపార్టెంట్. ఆహారంలో పిండి పదార్థం, ప్రోటీన్లు మరియు చక్కెరల నిర్ధారణ పరీక్షలు వరుసగా. ఆహారంలో పిండి పదార్థం, ప్రోటీన్లు మరియు చక్కెరల నిర్ధారణ పరీక్షలు. ఏ కాపర్ సల్ఫేట్ అయోడిన్ బెనెడిక్ట్, బి అయోడిన్ కాపర్ సల్ఫేట్ బెనెడిక్ట్, సి కాపర్ సల్ఫేట్ బెనెడిక్ట్ అయోడిన్, డి ఏది కాదు. చూడండి ఫ్రెండ్స్, క్వశ్చన్లో ఏ ఆర్డర్ అయితే ఇచ్చారో ఇక్కడ వాడే రసాయనాలు కూడా అదే ఆర్డర్లో ఉండాలి. చూడండి, జాగ్రత్తగా గమనించి ఆప్షన్ను పెట్టండి. మీ వీడియోస్ని పాస్ చేయండి. నేనైతే ఇక్కడ ఎక్కువసేపు ఉండట్లేదు, నేను వెంటనే ఆన్సర్లు ఇచ్చేస్తున్నాను. మీరైతే వీడియోస్ని పాస్ చేసుకొని ఆన్సర్ని టిక్ చేయండి. చూడండి, కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈజ్ ఆప్షన్ బి అయోడిన్ కాపర్ సల్ఫేట్ అండ్ బెనెడిక్ట్ సొల్యూషన్. చూడండి, ఇక్కడ అయోడిన్ పిండి పదార్థంలో, ఎప్పుడైతే పిండి పదార్థంలో అయోడిన్ కలిస్తే అది ఒక బ్లూ బ్లాక్ కలర్ కలర్ని ఫామ్ చేస్తుంది. దట్టమైన బ్లూ కలర్ అన్నమాట, నీలిరంగుని చేస్తుంది. తర్వాత ఇక్కడ కాపర్ సల్ఫేట్ ఇంకోటి ఉంది. కాపర్ సల్ఫేట్తో పాటు సోడియం హైడ్రాక్సైడ్, ఈ రెండు కలిసి ఉంటాయి. 2% ఏమో కాపర్ సల్ఫేట్ ఉంటుంది, 10% ఏమో సోడియం హైడ్రాక్సైడ్. ఈ మిశ్రమాన్ని కదా ప్రోటీన్లు, మనం తినే ఆహారంలో ప్రోటీన్ కంటెంట్ ఉందా లేదా అని తెలియడానికి ఈ మిశ్రమాన్ని టెస్ట్గా వాడతాం. అలాగే చక్కెర, తినే పదార్థంలో, ఆహారంలో చక్కెర. పిండి పదార్థాలు అంటే హోల్గా అన్నిటిని కలిపి పిండి పదార్థం అంటాం. పిండి పదార్థాలు మళ్ళీ సరళ కార్బోహైడ్రేట్లని, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లని, చక్కెరలని ఇలాగా ఉంటాయి. కాబట్టి చక్కెరని నిర్ధారించడానికి బెనెడిక్ట్ సొల్యూషన్ మనం యూజ్ చేస్తాం. సో ఇది కొంచెం ఆలోచించాలి, అంటే కొంచెంగా క్వశ్చన్ యొక్క డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఉండే కొన్ని ఇంకొంచెం డిఫికల్టీ లెవెల్ వస్తుంది, మీకు ఛాలెంజింగ్గా ఉంటాయి. ఐఎమ్ టెల్లింగ్ యూ క్వశ్చన్స్ ఆర్ గోయింగ్ టు బి ఛాలెంజ్. సో జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయండి. చక్కగా మీరు మీ యొక్క ఆన్సర్ని చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని జతపరచండి. రైట్. ఇక్కడ 2 పట్టికలు ఇచ్చారు. పట్టిక ఏ, పట్టిక బి మనం చూస్తున్నాం. పట్టిక ఏలో కొన్ని ఇచ్చారు, పట్టిక బిలో కొన్ని ఇచ్చారు. వాటిని చూద్దాం. అయోడిన్ లోపం అని ఇచ్చాడు.
తర్వాత కాల్షియం లోపం, ఐరన్ లోపం, సోడియం లోపం, అన్ని లోపాలు కదా, ఎలిమెంట్స్ లోపాలు ఇచ్చారు, మూలకాలు. ఇక్కడ ఇటువైపు ఏమో వ్యాధులు ఇచ్చారు, ఇక్కడేమో మూలకాలు ఇచ్చారు, మూలకాలు. పట్టిక బిలోనేమో వ్యాధులు ఇచ్చారు, అంటే ఆ మూలకం ఏదైతే లోపిస్తే వచ్చే వ్యాధి. రక్తహీనత, గాయిటర్, అలసట, పెళుసు ఎముకలు, వీటిని జతపరచాలి. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. చూడండి, ఆప్షన్ ఏ ఇచ్చాడు, 1A, 2A, 3E, 4E. అలాగే 1E, 2A, 3A, 4E. తర్వాత ఆప్షన్ సి 1A, 2E, 3A, 4E. ఆప్షన్ 4 1E, 2A, 3E, 4A. మీరు అనుకోవచ్చు ఈలు ఏంటని కదా, ఏబిసిడీలు ఇవ్వచ్చు కదా అని కూడా అనుకోవచ్చు. చెప్పలేము ఫ్రెండ్స్, వాళ్ళు ఏబిసిడీలు ఇవ్వచ్చు, ఈలు కూడా ఇవ్వచ్చు కదా. కాబట్టి దేనికైనా మనం సిద్ధపడి ఉండాలి. సో ఇప్పుడు చెప్పండి మీ కరెక్ట్ ఆన్సర్. మీరు ఇది కొంచెం టైం పడుతుంది, టైం తీసుకోండి, వీడియోని పాస్ చేయండి. కరెక్ట్ ఆప్షన్ అయితే పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. హియర్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ ఎందుకో చూద్దాం. ఇప్పుడు ఈ ఆప్షన్ సి మనకు తెలియలేదు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ సి, దీనికి ఆన్సర్ మనకు తెలియలేదు అనుకుందాం. ఈ ఆన్సర్ని తెలియజేసే విధానం ఏంటి చూద్దాం. ఫస్ట్ అయోడిన్ లోపం వల్ల మనకు కలిగే లోపం ఏంటంటే, అయోడిన్ లోపం వల్ల గాయిటర్ అనే వ్యాధి వస్తుంది. ఈ గాయిటర్ వ్యాధి ఏంటి, థైరాయిడ్ గ్రంథి వాస్తుందన్నమాట. థైరాయిడ్ గ్లాండ్, స్వెల్లింగ్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్, ఈ గ్రంథి వాస్తుందన్నమాట. అసలు ఈ థైరాయిడ్ గ్రంథి యొక్క ఉపయోగం ఏంటంటే, థైరాయిడ్ గ్రంథి మొట్టమొదట బాడీ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేస్తుంది. అంతేకాకుండా ఇట్ హెల్ప్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, రైట్. ఇక్కడ మనకి నెక్ రీజియన్లో ఉంటుంది. థైరాయిడ్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది, నెక్ రీజియన్లో బటర్ఫ్లై షేప్లో ఉంటుందన్నమాట. ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది థైరాక్సిన్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ థైరాక్సిన్ హార్మోనే ఒకవేళ కప్పలో కనుక లోపిస్తే ఆ కప్ప ఎప్పుడు కూడా అభివృద్ధి చెందదు కదా, లార్వాలో స్థాయిలోనే ఉండిపోతుంది. కప్ప లార్వా నుంచి ప్రౌఢజీవిగా మారాలంటే ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేది థైరాక్సిన్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. థైరాక్సిన్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్, రైట్. ఈ థైరాక్సిన్ హార్మోన్ని థైరాయిడ్ గ్లాండ్ స్రవిస్తుంది. ఇది గొంతు భాగంలో ఉంటుంది. మరి ఒకవేళ ఈ థైరాక్సిన్ హార్మోను సరిగ్గా స్రవించట్లేదంటే ఏమవుతుంది, ఆ పెరుగుదల అనేది ఉండదు జీవిలో. దానివల్ల ఏమవుతుందంటే గాయిటర్ డిసీజ్ అని. ఇది ఎందుకు థైరాక్సిన్ గ్లాండ్ హార్మోన్ స్రవించదంటే ఈ డిసీజ్ మూలాన, గాయిటర్ డిసీజ్ మూలాన. ఈ గాయిటర్ డిసీజ్ ఎందుకు వస్తుందంటే ఫుడ్లో అయోడిన్ లోపం వస్తున్నప్పుడు కదా, అయోడిన్ లోపం వచ్చినప్పుడు గాయిటర్ డిసీజ్ అంటే గొంతు భాగంలో థైరాయిడ్ గ్లాండ్ వాచి ఉంటుంది, రైట్. తర్వాత ఇప్పుడు చూడండి, 1A చూసాం కాబట్టి ఫస్ట్ దీన్ని చూద్దాం. మనం అన్ని ఆప్షన్ చూడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎలిమినేషన్ ప్రాసెస్ మనం స్టార్ట్ చేయాలి. 1A ఈ కాంబినేషన్ ఎక్కడుందో చూద్దాం. ఫస్ట్లో లేదు, ఇది 1A ఉంది కాబట్టి ఇది డైరెక్ట్గా ఎలిమినేట్ చేద్దాం. తర్వాత 1E ఉంది కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ చేద్దాం. తర్వాత 1E ఉంది కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ చేద్దాం. ఇక మిగిలింది ఏంటంటే ఇది ఒక్కటే. సో డైరెక్ట్గా చూడండి, సింపుల్గా మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. కాబట్టి జనరల్గా చేసేది ఏంటంటే ఒక్కొక్క ఆప్షను కదా చూసుకుంటూ వెళ్ళేసరికి ఈ క్వశ్చన్ కనీసం 2-3 నిమిషాలు పడుతుంది. అంటే ఇప్పుడంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల టైం తీసుకుంది, కానీ మీరు ఎగ్జామ్లో ఎక్స్ప్లెనేషన్ ఉండదు కాబట్టి మీరు డైరెక్ట్గా ఆన్సర్ చెప్తారు. కాబట్టి ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో చక్కగా దాని ద్వారా మీరు కొనసాగించవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దీన్నే చూద్దాం. ఈ కాల్షియం లోపం వల్ల ఏమవుతుందంటే ఎముకలు పెళుసుబారిపోతాయి. దీన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం. ఆస్టియోపోరోసిస్ అంటాం. ఎముకలు పెళుసుబారుతాయి. తర్వాత ఐరన్ లోపం వల్ల మనకు తెలిసింది. ఐరన్ లోపం అంటే ఇది రక్తహీనత. దీనినే అనీమియా అంటాం.
ఎనీమియా అంటాం. ఎందుకంటే రక్తంలో ఐరన్ ఉండాలి, దేనిలో హీమోగ్లోబిన్లో ఉంటుంది. అది ఉండటం వల్ల ఆక్సిజన్, శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అందుతుంది కాబట్టి. తర్వాత సోడియం లోపం NA, సోడియం లోపం వల్ల అలసట అనేది మనకి వస్తుంది ఫ్రెండ్స్. అలసట అనేది మనకు వస్తుంది. జాగ్రత్త. ఇలాగా ఈ ప్రశ్నలు వచ్చినప్పుడు మనం కొంచెం డిఫికల్టీ ఫీల్ అవుతాం. మనం ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే మనం ఇక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్ని కనుక మనం ఫాలో అయితే చాలా టైంని మనం ఇక్కడ సేవ్ చేయొచ్చు ఫ్రెండ్స్. రైట్, ఇది ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, శరీర నీటి పరిమాణాన్ని నియంత్రించే ఖనిజ లవణం. శరీర నీటి పరిమాణాన్ని నియంత్రించే అంటే బాడీలో వాటర్ లెవెల్ని నియంత్రించే ఖనిజ లవణం చూద్దాం. ఏ కాల్షియం, బి ఐరన్, సి మెగ్నీషియం, డి సోడియం. ఇది చాలా ఈజీ క్వశ్చన్ ఫ్రెండ్స్. జాగ్రత్తగా గమనించి మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. ఇక్కడ రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి సోడియం. ఆప్షన్ డి సోడియం అనేది శరీరంలో ఉన్న నీటిని పరిమాణాన్ని నియంత్రిస్తుంది. కాల్షియం ఏమో ఇక మనకు కావాల్సిందంటే కాల్షియం ఇక్కడ ఎముకలు బోన్స్కి స్ట్రెంగ్త్ని ఇవ్వడానికి, ఐరన్ ఏమో బ్లడ్ ఎక్కువగా సమృద్ధిగా ఉండటానికి, మెగ్నీషియము ఫోటోసింథసిస్ జరగడానికి చాలా ఇంపార్టెంట్. ఇంకా మన శరీరంలో కూడా మెగ్నీషియం పాళ్ళు అవసరమే, కానీ చాలా తక్కువ పాళ్ళు అవసరం. అయితే సోడియము శరీరంలో ఉన్న నీటి పరిమాణాన్ని నియంత్రించడమే కాకుండా గుండె పంప్ చేసే విధానాన్ని మెరుగుపరుస్తుంది. గుండె రక్తాన్ని పంప్ చేయాలంటే సోడియం పంప్ ఛానల్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తర్వాత ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. ఇలాంటివి కొద్దిగా టైం ల్యాక్ చేసుకుంటే ఫ్రెండ్స్, సరైనదని. సో విటమిన్స్ ఇచ్చారు ఇక్కడ. విటమిన్స్ లోపం వల్ల వచ్చే వ్యాధులు కూడా ఇచ్చారు చూడండి. విటమిన్ డి రికెట్స్, విటమిన్ సి స్కర్వీ, విటమిన్ కే రక్తహీనత, విటమిన్ ఏ చీకటి. మనకు బాగా తెలుసు విటమిన్స్ గురించి, మనం చాలాసార్లు చదివి ఉంటాం. మీరందరూ కదా 5 years నుంచి బాగా టీఎస్సీ కూడా కొంతమంది ప్రిపేర్ అయి ఉంటారు. కొద్ది మార్కుల్లో డిఎస్సి జాబ్ కూడా మిస్ అయిన వారు ఉంటారు. సో జాగ్రత్తగా గమనించండి. సో వాట్ ఈస్ ఆన్సర్ హియర్? కరెక్ట్ ఆప్షన్ సరికాని జత. సరైన జత ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ సరైన జత ఏంటి? విటమిన్ ఏ చీకటి. కరెక్టే కదా. విటమిన్ ఏని ఏమంటాం మనం ఇక్కడ? విటమిన్ ఏని రెటినాల్ అంటాం. తర్వాత విటమిన్ బి రికెట్స్. కరెక్టే కదా. విటమిన్ డి రికెట్స్ అంటే ఎముకలు బలహీనపడతాయి. ఈ విటమిన్ కనుక లోపిస్తే ఎముకలు బలహీనపడతాయి. తర్వాత విటమిన్ సి, దీనివల్ల స్కర్వీ, చిగుళ్ళు వాస్తూ ఉంటాయి, చిగుళ్ళ నుంచి రక్తం కారడం, ఇది ఈ స్కర్వీ వ్యాధి యొక్క లక్షణాలు. ఇది కూడా కరెక్టే. దీనినే విటమిన్ సిని మనం ఆస్కార్బిక్ ఆమ్లం అంటాం. ఆస్కార్బిక్ ఆమ్లం అని పిలుస్తాం. ఇక పోయింది అంటే ఈ 3 కరెక్ట్ అయినాయని ఖచ్చితంగా ఇది రాంగ్ అవ్వాలి కదా, సరికాని జత అవ్వాలి కదా. సరికాని జత మనల్ని గుర్తించమంది కూడా సరికాని జతే కాబట్టి అవర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి విటమిన్ కే. విటమిన్ కే అనేది దేనికి? రక్తహీనత కాదు, రక్తం గడ్డగట్టడానికి, బ్లడ్ క్లాట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది విటమిన్ కే. దీన్ని విటమిన్ కే టోకోఫెరాల్ అంటున్నాం. విటమిన్ కే నేమ్స్ కూడా చూద్దాం. బ్లడ్ క్లాటింగ్ అవ్వడానికి విటమిన్ కే కనుక లోపించినట్లయితే జనరల్గా మనం ఏదైనా గాయం అయినప్పుడు దాదాపు 20 నుంచి 30 secondsలో ఆ బ్లడ్ ఫ్లో ఆగిపోవాలి గాయం నుంచి. ఒకవేళ విటమిన్ కే కనుక లోపించినట్లయితే ఆ గాయం ఎప్పుడు కూడా రక్తం కారుతూనే ఉంటుంది. సో దాన్నే
రక్తస్కందనం ఆగిపోవటం అని మనం చెప్తాం. సో ఆప్షన్ సి ద రైట్, సరికాని జత. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రత్యుత్పత్తి లోపాలకు ఒక కారణము కానిది ఏంటంటే ఏ మధుమేహం, బి గుండె వ్యాధులు, సి ధూమపానం అంటే స్మోకింగ్, తర్వాత జింక్ మూలకం. ఈ నాలుగిట్లో ప్రత్యుత్పత్తి లోపమునికి కారణం కానిది ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మనం ప్రత్యుత్పత్తి లోపానికి గల కారణాలు మనకు తెలిస్తే వాటిని చూడాలి. ఫస్ట్ చూడండి, ఇక్కడ మధుమేహం అనేది ఇది కారణమే. డయాబెటీస్ వ్యాధి, ఈ వ్యాధి ఉన్నవారిలో ఈ సెక్షువల్ ఎరోజన్స్ అనేది తగ్గిపోతాయి, ప్రత్యుత్పత్తి లోపాలు తగ్గిపోతాయి. ఎందుకంటే ఆ ప్రత్యుత్పత్తి కణాలకి కావలసిన శక్తి అందదు కాబట్టి, ఇన్సులిన్ లోపం ఉంది కాబట్టి వారు ఆ సెక్షువల్గా ఆ విధిలో ఆ ప్రాసెస్లో బలహీనంగా ఉంటారు. అయితే మెడిసిన్ వల్ల కొంత సరి చేసుకోవచ్చు. తర్వాత గుండె వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా, హార్ట్ సంబంధించిన కరోనరీ ఆర్టరీ డిసీజెస్ అంటాం కదా, కరోనరీ ఆర్టరీ డిసీజెస్ ఎవరికైనా ఉన్నా కానీ వారు ప్రత్యుత్పత్తిలో కొంచెం బలహీనంగా ఉండటం జరుగుతుంది. తర్వాత ధూమపానం చేసేవాళ్ళు కూడా డైరెక్ట్గా వారి యొక్క సెక్షువల్ కెపాసిటీ మీద డైరెక్ట్గా ఈ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. మరి ఇక మిగిలింది ఏంటంటే జింక్ మూలకం. ఈ జింక్ మూలం దేని ప్రత్యుత్పత్తి లోపాలకు కారణం కాదు. వాస్తవానికి జింక్ అనేది ప్రత్యుత్పత్తి ఆ వ్యవస్థని, ఆ పవర్ కెపాసిటీని పెంచుతుంది. జింకు ధాతువు అంటూ ఉంటాం. జింకు ధాతువు మనం అడ్వర్టైజ్మెంట్లో కూడా చూస్తూ ఉంటాం. కొన్ని ట్యాబ్లెట్స్, వాటి మందులు వాళ్ళు ప్రమోట్ చేసేటప్పుడు దానిలో జింకు మూలకము లేదా జింకు ధాతువుతో కూడినని, జింకు లోపించడం వల్ల ప్రత్యుత్పత్తి యొక్క ఆ కెపాసిటీ తగ్గుతుందని మనం చెప్తూ ఉంటారు. అయితే ఈ మూడు కూడా ప్రత్యుత్పత్తి లోపాలకి కారణాలే, కానీ జింక్ మూలకం మాత్రం ప్రత్యుత్పత్తి కెపాసిటీని పెంచే మూలకం. ఆన్సర్ని గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఆన్సర్ జింక్ మూలకం. నెక్స్ట్ క్వశ్చన్, తాజా ఫలాలు అలాగే కూరగాయలు తినడం స్కర్వీ వ్యాధిని నివారించవచ్చునని, తాజా ఫలాలు కూరగాయలు తినడం ద్వారా స్కర్వీ వ్యాధిని నివారించవచ్చని పేర్కొన్నవారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇదే. ఏ జేమ్స్ వాట్, బి జేమ్స్ లిండే, సి వాట్సన్, డి క్రిక్. సో మీరు చకచక ఆన్సర్ చూడండి, ఆప్షన్ చూడండి. దీనికి ఎక్కువ టైం కూడా అవసరం లేదు, ఎందుకంటే జతపరచటాలు సరైన వాక్యాలు కాదు కాబట్టి, డైరెక్ట్ ఆన్సర్స్ క్యాప్షన్స్ కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా ఆప్షన్ ఇవ్వండి. రైట్. హియర్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి, జేమ్స్ లిండే అనే శాస్త్రవేత్త ఈయన ఏం చెప్పారంటే, తాజా ఫలాలు, ఫ్రూట్స్ అలాగే వెజిటేబుల్స్ తినడం ద్వారా స్కర్వీ వ్యాధి, ఈ స్కర్వీ వ్యాధి ఎందుకు వస్తుంది? స్కర్వీ వ్యాధి అంటే ఏంటంటే కదా, చిగుళ్ళ నుండి రక్తం కారడం, అలాగే నోటి దుర్వాసన, ఇవి గమ్ బ్లీడింగ్ అంటాం. ఈ వ్యాధి లక్షణాలనే ఈ వ్యాధినే స్కర్వీ అంటారు. ఇది ఎందుకు వస్తుందంటే విటమిన్ సి లోపం వల్ల, ఆస్కార్బిక్ యాసిడ్ లోపం వల్ల ఇది స్కర్వీ వ్యాధి అని వస్తుంది. కాబట్టి ఈ స్కర్వీ వ్యాధిని నివారించాలంటే తాజా ఫలాలు, కూరగాయలు తినడం ద్వారా నివారించవచ్చు అని చెప్పిన శాస్త్రవేత్త జేమ్స్ లిండే. మరి మిగతా ముగ్గురు ఎవరు? ఈయనెవరు? జేమ్స్ వాట్. ఈయన స్టీమ్ ఇంజన్ని కనుక్కున్న ఆయన, స్టీమ్ ఇంజన్. తర్వాత వాట్సన్ అండ్ క్రిక్ వీళ్ళు ఏం చేశారంటే డిఎన్ఏ డబుల్ హెలికల్ స్ట్రక్చర్ అంటే ద్విసర్పిలాకార కుండలిని అని వాట్సన్ క్రిక్ అయిన డిఎన్ఏ స్ట్రక్చర్ని ప్రతిపాదించారు, ప్రపంచానికి పరిచయం చేశారు. దానికి వారు నోబెల్ ప్రైజ్ కూడా గెలుచుకున్నారు. రీసెంట్గానే వారు చనిపోయారు. రైట్. ఇది కరెక్ట్ ఆప్షన్ ఏంటి? జేమ్స్ లిండే. గుర్తుపెట్టుకోండి, జేమ్స్ వాట్, జేమ్స్ లిండే
కన్ఫ్యూజ్ వద్దు. జేమ్స్ లిండ్సే ఈయన స్కర్వీ వ్యాధిని గురించి చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ క్రింది ప్రవచనాలలో సరైన దానిని ఎంచుకోండి. చూడండి, క్వశ్చన్లు మీరు గమనిస్తే డిఫికల్టీ లెవెల్ కొద్దిగా పెరుగుతుంది. ఈ క్రింది ప్రవచనాలలో సరైన దానిని ఎంచుకోండి. ప్రోటీన్ల లోపం వలన చిన్న పిల్లల్లో కలిగే వ్యాధి క్వాషియోర్కర్. తర్వాత ప్రోటీన్ల అలాగే పిండి పదార్థాల లోపం వల్ల చిన్న పిల్లల్లో కలిగే వ్యాధి మెరాస్మస్. ఇవి 2 స్టేట్మెంట్స్ ప్రవచనాలు ఇచ్చారు. వీటిలో సరైన దాన్ని మనం ఎంచుకోవాలి. 1 ఏ మాత్రమే సరైనది, 2 బి మాత్రమే సరైనది, 3 ఏ మరియు బి సరైనవి, 4 ఏ మరియు బి 2 సరైనవి కావు. సో ఫ్రెండ్, ఇవి చూడగానే మీరు వెంటనే ఆన్సర్ పెట్టేస్తారు, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే బాగా అది కొట్టిన పిండిలాగా కదా, ఎన్నోసార్లు రివైజ్ చేస్తుంటారు. సో ఆన్సర్ ఏంటంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. 2 కూడా సరైనవే. 2 కూడా ఓన్లీ ప్రోటీన్ లోపం వల్ల క్వాషియోర్కర్. అలా కాకుండా ప్రోటీన్లు పిండి పదార్థాలు 2 లోపాల్లో వస్తే మెరాస్మస్. మనం ఆఫ్రికా ఖండంలో ఇలాంటి వ్యాధులను ఎక్కువగా చూస్తాం. ఎందుకంటే అక్కడికి వారికి పోషకాహార లోపం చాలా ఎక్కువ. పెద్ద పొట్టలు పెట్టుకొని ఉంటారు. పెద్ద చిన్నపిల్లలకు కూడా పెద్ద బెల్లీస్ ఉంటాయి, ఉబ్బిపోయిన బెల్లీస్. కాళ్ళు చేతులు సన్నగా ఉంటాయి, ముఖం కూడా ఉబ్బిపోయి ఉంటుంది, నీరు వచ్చినట్లు ఉంటుంది అన్నమాట. ఇవన్నీ ఎందుకంటే పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఆహారాన్ని అందంగా ప్రదర్శించే పద్ధతిని ఏమంటారు? చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఆహారాన్ని అందంగా ప్రదర్శించే పద్ధతిని ఏమంటారు? ఆహార ప్రదర్శన, బి ఫుడ్ ప్రాసెసింగ్, సి ఫుడ్ కార్వింగ్, డి ఫుడ్ ప్యాకింగ్. సో మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఫుడ్ కార్వింగ్. ఆప్షన్ సి ఫుడ్ కార్వింగ్. ఫుడ్ ప్రాసెసింగ్ కాదు, ఫుడ్ కార్వింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పొగబెట్టడం అనే పద్ధతిని దేనిని నిల్వ చేయడానికి వాడతారు? కూరగాయలు పండ్లు, బి కూరగాయలు చేపలు, సి కూరగాయలు మాంసం, డి మాంసం చేపలు మాంసం. రైట్, ఈ ఆన్సర్ కూడా మీకు చాలా వరకు తెలిసిపోద్ది ఫ్రెండ్స్, పొగబెట్టడం స్మోకింగ్ అంటున్నాం, తిన్నామంటాం మనం స్మోకింగ్ అంటాం, పొగబెట్టడం. దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. చేపలను అలాగే మాంసాన్ని నిల్వ చేయడానికి ఏం చేస్తారంటే పొగ పెడతారు. పొగ కనుక పెడితే చేపలు మాంసం కొద్దికాలం నిల్వ ఉంచవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. చక్కెర ద్రావణం లేదా తేనెలో ముంచి నిల్వ చేసే పండ్లు. చక్కెర ద్రావణం లేదా తేనెలో ఉంచి నిల్వ చేసే పండ్లు. మామిడి, అరటి, దానిమ్మ, బి అరటి, చెర్రీ, మామిడి, సి దానిమ్మ, చెర్రీ, ద్రాక్ష, అండ్ డి స్ట్రాబెర్రీ, చెర్రీ, ద్రాక్ష. కరెక్ట్ ఆన్సర్ని మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది మాక్ టెస్ట్ అంటే ఏంటంటే మీరు మీ ప్రిపరేషన్ లెవెల్ని చెక్ చేసుకోవటం కాబట్టి జాగ్రత్తగా స్కోర్ని మీరు కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. సో ఆన్సర్ మనం చూడండి, ఆన్సర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క ఆప్షన్ చూస్తే మామిడి అనేది చక్కెర ద్రావంలో కానీ తేనెలో కానీ ఉంచరు కాబట్టి డైరెక్ట్గా ఇది రాంగ్ అయిపోతుంది. మిగతా 2 అయినా మనకి ఇచ్చిన 3 అన్నీ కరెక్ట్ అవ్వాలి కదా. తర్వాత ఇక్కడ అరటి కూడా అదే పరిస్థితి. అరటిని చక్కెర ద్రావణం తేనెలో కూడా ఉంచి నిల్వ చేయరు. తర్వాత ఇక్కడ దానిమ్మను కూడా అంతే. దానిమ్మను కూడా వాటికి కాల్షియం కార్బైడ్ అనేది అవి పండటానికి కాల్షియం కార్బైడ్ CaC2 అనే పొడిని చల్లుతారు కానీ అంతేగాని చక్కెర ద్రావణంలో తేనెలో ఉంచి నిల్వ చేయరు. ఇకపోతే మనకున్న ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 4 ఒకటే. ఆప్షన్ 4లో ఏమున్నాయి? స్ట్రాబెర్రీ, చెర్రీ, ద్రాక్ష. ఈ మూడింటిని కూడా
చక్కెర ద్రావణం లేదా తేనెలో ఉంచి నిల్వ చేస్తారు. రైట్, ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ హియర్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 21 చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, సహజ ప్రిజర్వేటివ్స్ని గుర్తించండి. సహజ ప్రిజర్వేటివ్స్ అంటే నిల్వ చేసే ప్రిజర్వేటివ్స్. ఏ ఉప్పు, నూనె, చక్కెర, పసుపు. బి ఉప్పు, నూనె, చక్కెర, కారం. సి ఉప్పు, కుంకుమ, చక్కెర, పసుపు. అలాగే డి పైవన్నీ. సహజ ప్రిజర్వేటివ్స్ మనం చూద్దాం. రైట్, చూడండి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూద్దాం మనం. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 2, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. వీటిలో ఏమున్నాయి? ఆప్షన్ బిలో ఉప్పు ఉంది, నూనె, చక్కెర, కారం. వీటన్నిటిని కూడా మనం సహజ ప్రిజర్వేటివ్స్గా మనం చెప్పవచ్చు. కుంకుమని మనం వాడం కాబట్టి ఇది ఎలిమినేట్ చేయొచ్చు. పసుపును కూడా అంటే ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు వాడతాం కాబట్టి మనం తీసేయచ్చు. పైవన్నీ ఇవి కూడా తీసేయచ్చు. కాబట్టి మనకున్న ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ బి. ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం ఆన్సర్ చేస్తే చాలా తక్కువ టైంలో జస్ట్ 20-30 సెకండ్స్లో మనం, యాక్చువల్గా మనకున్న టైం 1 మినిట్ కాబట్టి 20 నుంచి 40 సెకండ్స్లో కనుక మనం చేయగలిగితే, అన్నీ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక 15-20 మినిట్స్ టైం ఉంటుంది. దానివల్ల మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి అన్నీ చెక్ చేసుకుంటా రావచ్చు ఫ్రెండ్స్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 22, ఆహారాన్ని నిల్వ ఉంచే రసాయనాలు. ఏ బెంజోయేట్లు, బి నైట్రేట్లు, సి సల్ఫేట్లు, డి పైవన్నీ. ఆహారాన్ని నిల్వ ఉంచే రసాయనాలు. ఇందాకేమో న్యాచురల్ మెథడ్స్ మనం చూసాం, సాల్ట్ అనేది, అలాగే షుగర్ అనేది, చిల్లీ పౌడర్, వీటిని. ఇక్కడ రసాయనాలు చూస్తున్నాం, ఇక్కడ ఆర్టిఫిషియల్ కెమికల్స్ని. ద కరెక్ట్ ఆన్సర్ హియర్ పైవన్నీ కూడా. ఆహారాన్ని నిల్వ ఉంచే రసాయనాలు బెంజోయేట్లు, సల్ఫేట్లు, నైట్రేట్లు, వీళ్ళన్నిట్లో మనం ఈ రసాయనాల్ని మనం ఆహారాన్ని నిల్వ ఉంచడానికి యూజ్ చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 23 చూద్దాం. ఈ క్రింది వాణిలో సరికాని జత. కొంచెం ఆలోచించాలి. ఈ క్రింది వాణిలో సరికాని జతని మనం గుర్తించాలి. చూడండి, 1 పాల ఉత్పత్తి అగ్రరాష్ట్రం బీహార్, పాలిచ్చే విదేశీ ఆవులు జెర్సీ, హారసిన్. అలాగే మాంసాన్నిచ్చే విదేశీ కోళ్ళు ప్లేమౌత్, వైట్ లెగ్ హార్న్. అలాగే పందెపు దేశీయ కోడి అసిల్ కోడి. ఈ 4ట్లో ఒక జత మాత్రం సరికాదు, దాన్ని గుర్తించాలి. రైట్, మీ ఆన్సర్ని గుర్తించండి. రైట్, ఇప్పుడు చూద్దాం, ఒక్కొక్కటి చూద్దాం. పాల ఉత్పత్తిలో అగ్రరాష్ట్రము బీహార్ కాదండి, ఇది ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ అనేది అగ్రరాష్ట్రం. సో ఎక్కడ తేలిపోయింది? ఫస్ట్లోనే తేలిపోయింది. రైట్, ఇది రాంగ్ అనేది, ఇది సరికాని జత అనేది. తర్వాత ఇవి కూడా చూద్దాం. పాలిచ్చే విదేశీ ఆవులు జెర్సీ ఆవులు ఇంగ్లాండ్ నుంచి, అలాగే హారసీన్ ఆవులు అనేవి డెన్మార్క్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. మనకి జెర్సీ ఆవులు కూడా చాలా ఎక్కువ చోట్ల చూస్తాం. మన ఇండియాలో ఎక్కువ పాలను ఉత్పత్తి చేస్తాయి. తర్వాత మాంసాన్ని ఇచ్చే విదేశీ కోళ్ళు ఏంటంటే ప్లేమౌత్, వైట్ హార్న్ లెగ్ హార్న్ అంటాం. అలాగే పందెపు దేశీయ కోడి అంటే మన దేశంలో పెంచిన కోడి, పందెపు కోడి అంటే అసిల్ కోడి. ఇది చాలా వాల్యుబుల్ కదా. ఈ అసిల్ కోడి అంటే చాలా రేటు కూడా ఉంటుంది. కోడి పందాలప్పుడు ఎక్కువగా వీటిని కొని చాలా ప్రత్యేకమైన డైట్ వాటికి మెయింటైన్ చేసి వాటికి చాలా ఖర్చు పెడుతూ ఉంటారు. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి? సరికాని జతను మనం ఫైండ్ అవుట్ చేయాలి. సరికాని జత ఏంటంటే ఆప్షన్ 1, పాల ఉత్పత్తిలో అగ్రరాష్ట్రం బీహార్ కాదండి, యాక్చువల్గా ఇది ఉత్తరప్రదేశ్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఆన్సర్, ఇది ఆప్షన్ 1 అనేది ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నీరు నది నుంచి సముద్రంలో కలిసే ప్రదేశాలను ఏమంటారు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్, జాగ్రత్తగా గమనించాలి. నీరు నది నుంచి సముద్రంలో కలిసే ప్రదేశాలను ఏమంటారు? ఏ తీర ప్రాంతం,
బి లాగూన్, సి ఎస్చ్యూరీ, డి లంక. రైట్. నీరు నది నుంచి సముద్రంలో కలిసాము కదా, మనకున్నాయి కదా సాగర సంగమం అంటాం కదా. ఎక్కడ నర్సాపూర్ దగ్గర ఆంతర్వేది అనే ప్రాంతంలో గోదావరి నది అలాగే కలుస్తుంది, సముద్రంలో కలుస్తుంది. అలాగే కృష్ణా జిల్లాలో వచ్చేలకి హంసల దీవి దగ్గర కృష్ణా నది బంగాళాఖాతంలో కలుస్తుంది. సో ఈ కలిసే ప్రాంతాలను ఏమంటారు? మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆన్సర్ని ట్రై చేద్దాం. తీర ప్రాంతం అంటే ఏంటి? ఇదంటే బీచ్ కదా, సముద్ర ప్రాంతం, సముద్ర తీరం, సముద్రపు ఒడ్డు. మన రాష్ట్రంలో సముద్రపు తీర ప్రాంతం చాలా ఎక్కువగా ఉంది. తీర ప్రాంతం అయితే కాదు. తీర ప్రాంతం అంటే ఇది కంప్లీట్గా సముద్రానికి చెందింది. లాగూన్ అంటే సముద్రం మధ్యలో ఎక్కడో ఉండే ఒక భూభాగాన్ని లాగూన్ అని పిలుస్తాం. లంక అంటే కూడా అదే. శ్రీలంక ఉంది కదా మనకి, లంక సముద్ర మధ్యంలో ఒక ద్వీపంలాగా ఉంటే లంక అంటున్నాం. ఇక ఈ మూడు కాదంటే మనకు ఆన్సర్ ఏమవ్వాలి? ఇది అవ్వాలి, ఎస్చ్యూరీ. మీరు ఇంతకుముందు ఈ వర్డ్ వినపోయినా పర్లేదు, కానీ తెలిసిన ఆన్సర్స్ని మనం ఎలిమినేట్ చేస్తూ వస్తే ఆటోమేటిక్గా ఒక ఆప్షన్ అయితే మిగిలి ఉంటుంది. అదే కరెక్ట్ ఆప్షన్. సో నీరు నది నుంచి సముద్రంలో కలిసే ప్రదేశాలను ఎస్చ్యూరీ అని పిలుస్తాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎస్చ్యూరీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సరి అయిన దానిని ఎంచుకోండి. 1, 100 రోజులు అంతకంటే తక్కువ రోజులు గల పంటలను స్వల్పకాలిక పంటలు అంటాం. అలాగే 100 రోజుల కంటే ఎక్కువ రోజులున్న పంటలను దీర్ఘకాలిక పంటలు అని అంటాం. ఈ 2 స్టేట్మెంట్లలో సరైన దాన్ని ఎన్నుకోవాలి. ఆప్షన్ ఏ 1 మాత్రమే, బి 2 మాత్రమే, సి 2 సరైనవే, డి 1 సరైనది, 2 సరికాదు. సో ఫ్రెండ్స్ చూడండి, మీ ఆప్షన్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. జాగ్రత్తగా ఆలోచించండి, ఆన్సర్ని వర్కౌట్ చేయండి. రైట్. హియర్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి, 2 సరైనవే. ఎందుకంటే 100 రోజులు అంతకంటే తక్కువ రోజులు ఉంటే స్వల్పకాలిక 3 నెలల పంట అంటాం. 3 నెలల పంట. 100 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉంటే దీర్ఘకాలిక పంటలు అంటాం. వాటిని కదా 5 నెలలు లేదా 6 నెలల వరకు కూడా ఆ పంటలు ఉంటాయి. కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే స్టేట్మెంట్స్ 2 కూడా కరెక్టే. రైట్. ద ఆన్సర్ ఈజ్ 2 సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది ఫ్రెండ్స్, ఇది ఛాలెంజింగ్ క్వశ్చన్. యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఎక్కువ టైం తీసుకునే క్వశ్చన్. ఇది మన తెలివిని, మన క్రియేటివిటీని బయటికి తీసి మన వేగాన్ని, ఖచ్చితత్వాన్ని ఛాలెంజ్ చేసే క్వశ్చన్ ఇవి. చూడండి, గ్రూప్ ఏలో ఉన్న అంశాలను గ్రూప్ ఈలో ఉన్న అంశాలతో జతపరచండి అన్నాడు. గ్రూప్ ఏలో ఏమున్నాయి? స్వయం పోషకాలు, పరపోషకాలు, హాలోజోయిక్ పోషణ, పూతికాహారులు, ఇవన్నీ ఉన్నాయి. గ్రూప్ బిలో ఏమున్నాయి? ఈ పోషణ విధానాలు వేటిలో ఉన్నాయి? పారామీషియం ఇచ్చాడు, అమీబా ఇచ్చాడు, శిలీంధ్రాలు ఇచ్చాడు, మొక్కలు ఇచ్చాడు. రైట్. మీ ఆన్సర్ని కదా ఆప్షన్లు ఏమిచ్చాడు? 1 ఏ 1D 2C 3B 4A, 1C 2D 3B 4A, 1D 2A 3B 4C. అలాగే ఆప్షన్ డి 1D 2A 3C 4B. 4 ఆప్షన్స్ ఇచ్చారు. చూడండి, జాగ్రత్తగా గమనించండి. చూడండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుందో మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. 1 minute పడుతుందా, 2 minutes పడుతుందా, జాగ్రత్తగా మీరు నోట్ చేసుకుంటే మీ ఆ సెల్ఫ్ అనాలిసిస్ అయితే చాలా ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి మనం ఎంత టైం చేసుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్. ఇప్పుడు ఆన్సర్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ స్వయం పోషకాలు. ఈ స్వయం పోషకాలు ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే స్వయం పోషకాలు మొక్కలు అంటే 1 డీతో సెట్ అవుతుంది. మరి 1 డీతో ఎక్కడ సెట్ అవుతుంది చూద్దాం. ఇది సెట్ అవుతుంది, అలాగే ఇది సెట్ అవ్వట్లేదు కాబట్టి డైరెక్ట్గా ఎలిమినేషను. ఇది కూడా సెట్ అవుతుంది. ఈ మూడిట్లో చూద్దాం. ఇప్పుడు
రెండు పరపోషకాలు అంటే వీటిలో ఏమున్నాయి? పరపోషకాలని పారామీషియం అనేది పరపోషకం, పారాసైట్ అంటున్నాం. అంటే 2A ఉంది, 2A. ఇక్కడ ఏముంది? 2C ఉంది కాబట్టి ఇది డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు మన ఆప్షన్స్ ఇక్కడ CDలో ఉన్నాయి. తర్వాత ఇప్పుడు హోలోజోయిక్ పోషణ దేనిలో చూస్తాం? అమీబాలో చూస్తాం. 3 అనేది B వచ్చింది కాబట్టి 3B ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ 3C ఉంది కాబట్టి ఇది ఎలిమినేట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి యువర్ ఆన్సర్. This is how we have to work these kind of questions done, right? ఇక పూతిహారులు వస్తే ఇవి శిలీంధ్రాలకి వచ్చేస్తాయి. పూతికాహారులు అంటే డీకంపోజర్స్ అంటున్నాం. స్వయం పోషకాలు కదా, ఆటోట్రాఫ్స్ మొక్కలు. పరపోషకాలు హెటెరోట్రాఫ్స్, పారామీషియం. హోలోజైక్ పోషణ అంటే ఆహారాన్ని ద్రవంగా కానీ ఘనంగా కానీ మింగివేయటాన్ని, ఓల్గా అలాగే మింగివేయటాన్ని హోలోజైక్ పోషణ. మానవులు కూడా దీని కిందకి వస్తారు. పూతికాహారులు అంటే ఇవి శిలీంధ్రాలు, ఫంగస్ కదా, చనిపోయిన మొక్కలు జంతువుల కళేబరాలను విచ్ఛిన్నం చేసి వాటి నుంచి ఆ పోషణను అవి గ్రహిస్తాయి, రైట్? మరి కరెక్ట్ ఆన్సర్ చూద్దాం మనం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మనం వర్కౌట్ చేసాం ఆల్రెడీ, రైట్? నౌ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 చూద్దాం. అగైన్ జతపరచండి. క్వశ్చన్ నెంబర్ 27 ఇక నుంచి కదా ఇలా ఛాలెంజింగ్ క్వశ్చన్స్ మీకు వస్తాయి, జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. 2 గ్రూపులు ఇచ్చారు, గ్రూప్ ఏ, గ్రూప్ బి. గ్రూప్ ఏ ఏమి ఇచ్చారు? వాయు సహిత శ్వాసక్రియ, అవాయు సహిత శ్వాసక్రియ, ఈస్ట్ ఇచ్చారు, పైరువేటి విచ్ఛిన్నం. మరి ఇవి ఎక్కడ జరుగుతాయనే ప్లేస్లు కూడా ఇచ్చారు. 1 కండర కణాలు, 2 ఇథనాల్ కార్బన్ డైఆక్సైడ్ శక్తి, 3 మైటోకాండ్రియా, 4 లాక్టిక్ ఆమ్లం. సో ఈ క్వశ్చన్ కూడా మనం ఎలిమినేషన్ ప్రాసెస్లోనే మనం ట్రై చేద్దాం ఫ్రెండ్స్. మీరు టైం తీసుకోండి, వీడియోని పాస్ చేసి మీ ఆన్సర్ని చెక్ చేసి తర్వాత నేను చెప్పే ఆన్సర్తో కోఆర్డినేట్ చేసుకోండి, రైట్? మనం ఇప్పుడు ఆన్సర్ చూద్దాం, వర్కౌట్ చేద్దాం. ఫస్ట్ వాయు సహిత శ్వాసక్రియ అంటే దీనిలో ఆక్సిజన్ అనేది అవసరం. వాయు సహిత శ్వాసక్రియకు ఆక్సిజన్ అవసరం. మరి వాయు సహిత శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది కదా? వాయు సహిత శ్వాసక్రియ అనేది మైటోకాండ్రియాలో జరుగుతుంది. సో ఏ అనేది 3 ఉంది కాబట్టి ఫస్ట్ ఇది చూద్దాం. ఏ 3 ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ లేదు కాబట్టి ఇది ఎలిమినేట్ చేస్తున్నాం. ఇక్కడ ఉంది, ఇది అలా ఉంచుదాం. మళ్ళీ ఏ3 ఇక్కడ లేదు కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ చేద్దాం. మరి ఏ3 ఇక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు మన ఆప్షన్స్ బీడి మధ్యలో ఉన్నాయి. సో B1C1 ఉంది కాబట్టి చూద్దాం. B1C1. ఇప్పుడు అవాయు సహిత శ్వాసక్రియ ఇది ఎక్కడ జరుగుతుంది? అవాయు శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది? అవాయు శ్వాసక్రియ అనేది కండర కణాలలో జరుగుతుంది. మజిల్ సెల్స్లో ఎనరోబిక్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. ఎనరోబిక్ రెస్పిరేషన్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఇన్ మజిల్ సెల్స్ వెన్ వి ఎక్సర్సైజ్ విగరస్లీ. బాగా ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుంది? అవాయు సహిత శ్వాసక్రియ జరుగుతుంది. కరెక్టేనా? వాయు సహిత శ్వాసక్రియ. బి ఏమిచ్చారు ఇక్కడ? రైట్. తర్వాత ఈస్ట్ అనేది ఈస్ట్లో జరిగే శ్వాసక్రియలో ఏమి ప్రొడ్యూస్ అవుతాయి అంటే B1 చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇది డైరెక్ట్గా ఎలిమినేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి అవర్ ఆన్సర్. ఎనీవే మనం అన్ని ఆప్షన్స్ కూడా మనం చూద్దాం. ఈస్ట్లో జరిగే శ్వాసక్రియ, ఈస్ట్లో కదా గ్లూకోజు సైటోప్లాజంలో పైరువేటిగా మారిపోయి ఈ పైరువేటి ఏం జరుగుతుందంటే విచ్ఛిన్నం చెంది ఇథైల్ ఆల్కహాలు, ఇథనాల్ ఫార్ములా C2H5OH, ఇథైల్ ఆల్కహాల్, అలాగే కార్బన్ డైఆక్సైడ్, అలాగే శక్తి కూడా రిలీజ్ అవుతుంది, రైట్? C2 ఉంది కాబట్టి ఇక్కడ C2 ఉంది, ఇది రైట్. పైరువేటి విచ్ఛిన్నం జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే అవాయు శ్వాసక్రియలో లాక్టిక్ ఆమ్లం రిలీజ్ అవుతుంది. లాక్టిక్ ఆమ్లంతో పాటు కొంత కార్బన్ డైఆక్సైడ్ కూడా రిలీజ్ అవుతుంది, రైట్? మరి ఈ విధంగా మనం ఆన్సర్ని చెక్ చేయాలి. నౌ లెట్ us see what is the answer for this question. The answer is option 2. Option B is the right answer for this question. Next question చూద్దాం ఫ్రెండ్స్.
అగైన్ చూడండి, సరికాని జత మళ్ళీ ఇచ్చారు. ఈ క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి. గ్రూప్ ఏ, గ్రూప్ బి. రైట్. సరికాని జత. ఏ, ధమనులు రక్తాన్ని గుండె నుండి దూరంగా తీసుకువెళ్తాయి. బి, సిరలు రక్తాన్ని గుండె వైపుకు తీసుకువెళ్తాయి. సి, పుపుస సిర ఆక్సిజన్ రహిత రక్తాన్ని సరఫరా చేస్తుంది. డి, పుపుస ధమని ఆక్సిజన్ రహిత రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఈ నాలుగిట్లో సరికాని జతను గుర్తించాలి. సరికాని జతను గుర్తించాలి. సో మీకు ఆల్రెడీ ఇప్పటికే ఆన్సర్ తెలిసిపోయి ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇవన్నిటిని కూడా అనేకసార్లు రివైజ్ చేస్తున్నారు. సో ఆన్సర్ మనం చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక్కొక్క ఆన్సర్ మనం చూస్తే ఎలా తెలుస్తుంది. ధమనులు ఆర్టరీస్ అనేవి రక్తాన్ని గుండె నుండి దూరంగా తీసుకువెళ్తాయి, కరెక్టే. తర్వాత సిరలు రక్తాన్ని గుండె వైపు తీసుకువెళ్తాయి, అది కూడా కరెక్టే. మరి పుపుస సిర పల్మనరీ వీన్ ఆక్సిజన్ రహిత రక్తాన్ని చేరుస్తుందని అన్నాడు. దిస్ ఈజ్ రాంగ్ యాక్చువల్. పల్మనరీ వీన్ క్యారీస్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్. డీఆక్సిజనేటెడ్ బ్లడ్. పల్మనరీ వీన్ క్యారీస్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఆక్సిజన్ రహిత రక్తం. ఆక్సిజన్ సహిత అంటే ఆక్సిజన్ కలిగి ఉండటం. నౌ పుపుస ధమని ఆక్సిజన్ రహిత రక్తాన్ని కలిగి ఉంటుంది, ఇది కూడా కరెక్ట్. రైట్. ఇప్పుడు సరికాని జత ఏంటి మనం చూద్దాం. మన సరికాని జత ఆప్షన్ సి దీని ప్రకారం ఉండాలి. నౌ లెట్ us చెక్ ద ఆన్సర్. ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. దీని గురించిన వివరణ కూడా ఇవ్వాలనుకుంటున్నాను నేను. చిన్న వివరణ, జాగ్రత్తగా గమనించండి. మన హార్ట్ డయాగ్రామ్ మనం చూస్తున్నట్టయితే సింపుల్ డయాగ్రామ్ గీస్తున్నా. హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయి. ఇదేమో రైట్ ఏట్రియం అంటున్నాం, దీన్నేమో రైట్ వెంట్రికల్. రైట్ వెంట్రికల్. కుడి కర్ణిక, కుడి జఠరిక. ఇదేమో లెఫ్ట్ ఏట్రియం, దిస్ ఈజ్ లెఫ్ట్ వెంట్రికల్. ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి అవోర్టా బయలుదేరి, అవోర్టా అంటే ధమని, మహాధమని బయలుదేరి ఫుల్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఫుల్ బాడీస్కి సరఫరా చేస్తుంది. ఈ బాడీలో ఏర్పడిన అపరిశుద్ధ రక్తం ఏదైతే ఉందో అది వేరే సిరల ద్వారా రైట్ ఏట్రియంలోనికి తీసుకురాబడుతుంది. రైట్ ఏట్రియం. ఈ రైట్ ఏట్రియంలోనికి ఇంప్యూర్ బ్లడ్, ఇది ఇంప్యూర్ బ్లడ్. ఇక్కడేమో ప్యూర్ బ్లడ్. ఈ ఇంప్యూర్ బ్లడ్ ఇక్కడ రైట్ ఏట్రియం కదా, కుడి కర్ణికలోనికి వచ్చి అక్కడి నుంచి కుడి జఠరికలోనికి వెళ్తుంది. కుడి జఠరికలో నుంచి మళ్ళా వేరే నాళము ద్వారా ఇక్కడ బయటికి వెళ్ళిపోతుంది. ఆ వేరే నాళం ఏంటంటే పుపుస ధమని కదా, పల్మనరీ ఆర్టరీ. మనం చెప్పుకున్నాం కదా, ఏదైనా అది ఏ రక్తమైనా కానీ గుండె నుంచి శరీర భాగానికి వెళ్తుందంటే అది ఖచ్చితంగా ఆర్టరీ ద్వారా జరుగుతుంది. మామూలుగా ఆర్టరీ ధమని కాబట్టి ఇది పుపుస ధమని. ఈ పుపుస ధమని ఆక్సిజన్ రహిత డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుంది. తర్వాత ఈ లంగ్స్కి తీసుకువెళ్ళిన తర్వాత లంగ్స్లో ఈ రక్తము ఆక్సిజనేటెడ్ అవుతుంది. అంటే దానిలో ఉన్న అన్ని కార్బన్ డైఆక్సైడ్ అన్నిటిని సపరేట్ చేసి ఆక్సిజన్ని సప్లై చేస్తుంది. అప్పుడు ఆ రక్తము ఆక్సిజనేటెడ్ రక్తము లంగ్స్ నుంచి మనకి లెఫ్ట్ ఏట్రియంకి వస్తుంది అన్నమాట. లెఫ్ట్ ఏట్రియం, దీన్ని ఎడమ కర్ణిక అంటున్నాం. లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్లోనికి వెళ్తుంది. లెఫ్ట్ వెంట్రికల్ నుంచి తర్వాత అవోర్టా ద్వారా శరీర భాగాలకి పంపబడుతుంది. రైట్ ఫ్రెండ్స్, మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో లెట్స్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 29 విల్ గో. మళ్ళీ సరైన జతలను గుర్తించండి. చెప్పాను కదా, క్వశ్చన్ పేపర్స్ కొంచెం స్లోగా మొదలవుతుంది, డిఫికల్టీ లెవెల్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనం అన్నీ చూడాలి. స్లో క్వశ్చన్, ఈజీ క్వశ్చన్ చూడాలి, మోడరేట్, డిఫికల్టీ, అన్ని క్వశ్చన్లు ఏది కూడా వదలటానికి వీలు లేదు. అంటే అన్ని క్వశ్చన్లు టఫ్గా ఉంటాయంటే చెప్పలేం, ఉండవు. అన్ని ప్రశ్నలు ఈజీగా ఉంటాయంటే అది కూడా చెప్పలేం. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఇప్పుడు కూడా మిక్స్డ్గా ఉంటుంది కాబట్టి ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, మోడరేట్ క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే టఫ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. చూడాలి. సరైన జతలను గుర్తించండి. ఏ, నెఫ్రాన్ మూత్రం తయారయ్యే ప్రదేశం. బి, మూత్రపిండం కిడ్నీ విసర్జన వ్యవస్థ యొక్క
క్రియాత్మక యూనిట్. సి మూత్రాశయం, మూత్రం తాత్కాలికంగా అంటే యూరిన్ తాత్కాలికంగా నిలవ ఉండే భాగం. డి డయాలసిస్, కృత్రిమ మూత్రపిండం పనితీరు. సో ఫ్రెండ్స్, మీకు తెలిసి ఇది కూడా ఆన్సర్ కూడా చాలా త్వరగా చేసేస్తారు, నో డౌట్ ఎట్ ఆల్. త్వరగా మీ ఆన్సర్ని మీరు క్లిక్ చేసి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేసి మీరు పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇప్పుడు చూద్దాం ఒక్కొక్క ఆన్సర్ను మనం ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనం వర్కౌట్ చేద్దాం. ఎట్లా నెఫ్రాన్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ కాబట్టి, కానీ మూత్రం తయారయ్యే ప్రదేశం అని ఉంది, ఇది రాంగ్. తర్వాత మూత్రపిండం అనేది విసర్జన వ్యవస్థ యొక్క క్రియాత్మక యూనిట్ అన్నాడు, కాదు. ఇది మూత్రపిండం అనేది మూత్రం తయారయ్యే ప్రదేశం. సో ఈ రెండు రాంగే కాబట్టి మరి సి కూడా చూద్దాం. ఆప్షన్స్ మిగతా వాటికి వెళ్ళాలా అవసరం లేదనేది మనం చూడవచ్చు. అవసరం లేదు, మనం చూద్దాం. ఆప్షన్స్ని బట్టి చూద్దాం. ఏ మరియు బి అన్నాడు, బి మరియు సి అన్నాడు, ఏ మరియు సి అన్నాడు, సి మరియు డి. సో ఏ బి రెండు రాంగ్ కాబట్టి డైరెక్ట్గా మనం దీనికి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఏబిసి అనలేదుగా, రెండు జతలనే అన్నాడు కాబట్టి ఏ మరియు బి అన్నాడు. బి మరియు ఆల్రెడీ ఏ మరియు బి రాంగ్ అని తెలిసింది. ఒకవేళ సి కూడా రాంగ్ అంటే ఏ బి మరియు సి అని ఇవ్వాలి. రెండే ఇచ్చాడు కాబట్టి మన ఆన్సర్ ఇది అవుతుంది. ఇది తప్పుగా జతపరిచినాయి, ఈ మిగతా అన్నీ కూడా రైట్గా జతపరిచినాయి. అయినా కానీ మనం చూద్దాం. యాక్చువల్గా మూత్రాశయంలో యూరినరీ బ్లాడర్లో మూత్రం తాత్కాలికంగా నిల్వ ఉంటుంది, కరెక్టే. డయాలసిస్ అనేది కృత్రిమ మూత్రపిండం పనితీరు. ఆ కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు డయాలసిస్ ద్వారా ఆ రక్తాన్ని శుద్ధి చేస్తారు. సో సిడి కరెక్ట్ అయిపోయినాయి కాబట్టి, సి కరెక్టే కాబట్టి ఈ బీసీ అయ్యే అవకాశం లేదు. బి రాంగే కానీ సి కూడా ఉంది కాబట్టి ఇది అయ్యే అవకాశం లేదు. అలాగే ఏ రాంగే, సి రైట్ కాబట్టి ఇది కూడా అయ్యే అవకాశం లేదు. ఆ తర్వాత సి రాంగ్ కరెక్టే కాబట్టి, సిడి కరెక్ట్ కాబట్టి ఇది అయ్యే అవకాశం లేదు. మన ఆప్షన్ సరి అయిన జతలను గుర్తించడం లేదు. యాక్చువల్గా ఇది సరికాని జతలను గుర్తించాలని చెప్పాడు. సరికాని జతలను గుర్తించాలి. ఆప్షన్స్ అలాగే ఉన్నాయి కాబట్టి సరికాని జతలను తీసుకుందాం. సో సరికాని జతలు ఏమంటే ఏ మరియు బి, ఇవి సరికాని జతలుగా మనం గుర్తించాలి. ఆప్షన్ ఏ అండ్ బి. Now let's see what is correct answer here. సరైన జతలో ఇచ్చాడు, క్షమించాలి, ఇక్కడ ఆప్షన్ సరైన జతలు కదా, సిడి సరైన జతలే, రైట్. సరైన జతలు సిడి కరెక్టే, ఏబి మాత్రం సరికాని జతలు, కరెక్ట్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 30. తప్పుగా జతపరిచిన వారిని గుర్తించండి. తప్పుగా రాంగ్లీ మ్యాచ్డ్, రైట్. ఏ క్లోరోఫిల్ ఆకుపచ్చ వర్ణద్రవ్యం అని, బి కార్బన్ డైఆక్సైడ్ పత్రరంధ్రాలని, సి ఆక్సిజన్ విడుదల ఉప ఉత్పత్తిని, డి కాంతి శక్తిని శోషిస్తుందని మనం చూస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ ఆన్సర్ కూడా మనకి ఉంది. ఇక్కడ దాన్ని నెగ్లెక్ట్ చేయండి, దాని గురించి ఏం ఆలోచించవద్దు. దీన్ని ఆలోచించకుండా మీరు కరెక్ట్గా ఆన్సర్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. సరే చూద్దాం, ఇక్కడ మనం ఒక్కోటి చూద్దాం. క్లోరోఫిల్ అనేది ఆకుపచ్చ వర్ణద్రవ్యం, కరెక్టే. కార్బన్ డైఆక్సైడ్ పత్రరంధ్రాలను ఇచ్చాడు. వాస్తవానికి కార్బన్ డైఆక్సైడ్ ఏంటంటే అది పత్రరంధ్రాలు కాదు, కానీ అది ఒక గ్యాసు, ఫోటోసింథసిస్లో ఉపయోగపడే ఒక గ్యాస్. ఆక్సిజన్ విడుదల, ఇది రాంగ్. ఆక్సిజన్ విడుదల అంటే ఫోటోసింథసిస్లో ఆక్సిజన్ అనేది బై ప్రొడక్ట్గా విడుదల అవుతుంది, ఇది కూడా కరెక్టే. ఈ కాంతి చర్య లైట్ రియాక్షన్లో కాంతి శక్తిని శోషిస్తుంది. వీటికి కావాల్సిన మూలకం ఏంటంటే మెగ్నీషియం. సో ఏ అనేది కరెక్టే, సిడి కూడా కరెక్టే. మరి తప్పుగా జతపరిచింది ఏంటంటే ఆప్షన్ బి కార్బన్ డైఆక్సైడ్ పత్రరంధ్రాలు అనేది తప్పుగా జతపరచబడింది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ రైట్. సో ఫ్రెండ్స్, విత్ దిస్ విల్ ఫినిష్ టుడేస్ క్లాస్. ఆల్మోస్ట్ 30 క్వశ్చన్ మనం డిస్కస్ చేసాం. ఇలాంటి క్వశ్చన్స్
ఇంకా డిఫికల్ట్గా ఉండే క్వశ్చన్స్, డిఫికల్టీ లెవెల్ పెంచి నెక్స్ట్ మాక్ టెస్ట్లో నేను మీకు అందిస్తాను. ఇక నుంచి ఎక్కువగా మాక్ టెస్ట్లు చూద్దాం, టెక్స్ట్ బుక్ నుంచి ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్. కాబట్టి వీడియోస్ని మిస్ చేయొద్దు. డోంట్ మిస్ ఎనీ వీడియో. ఎందుకంటే ఎక్స్క్లూజివ్గా బయాలజీయే చేస్తున్నా, వేరే ఏమి చేయట్లేదు. ఎక్స్క్లూజివ్గా బయాలజీగా చేస్తున్నాం కాబట్టి ఇది జీటీ వారికి అలాగే స్కూల్ అసిస్టెంట్ వారికి కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫాలో అవ్వండి, జాగ్రత్తగా నోట్స్ మెయింటైన్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.